PRPU ఉర్దూ మీడియం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు పింగిరి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కిషన్ గౌడ్ గారికి, పత్రికా ప్రధాన సంపాదకులు జగనన్న గారికి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు రాఘవేందర్ గారికి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి మీ జిల్లా గౌరవ అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకుడు మన్సూర్ గారికి, అదేవిధంగా పెద్దలు అన్నగారికి మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి క్యాలెండర్ అనేది మనం PRPU పక్షాన కామన్ క్యాలెండర్ అనేది ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది. కానీ ఉర్దూ మీడియం క్యాలెండర్ ప్రత్యేకంగా ముద్రించి మీ అందరి కోసం మరి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు ప్రత్యేకంగా మన్సూర్ గారికి రాష్ట్ర సంఘ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాము. మరి అదేవిధంగా ఇందాక అన్న మాట్లాడుతూ చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. మీరు వచ్చే ముందర కూడా ఈరోజు మనందరి కేవలం వరంగల్, ఖమ్మం, నల్గొండకు ప్రాంతంలోని ఉపాధ్యాయులు గెలిపించినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి ఏకైక దిక్కు మన అన్న శ్రీపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు, విద్యా సంస్థల బాగోగుల గురించి కావచ్చు, చట్టసభలలో మాట్లాడడానికి, ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి మనకు అవకాశం 3 టీచర్ ఎమ్మెల్సీలుగా మనకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. కానీ గెలిచిన అభ్యర్థుల్లో 2 పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన నాయకుడిగా, సంఘ సమస్యలు తెలిసిన నాయకుడిగా ఉన్న ఏకైక ఒకే ఒక వ్యక్తి అన్న శ్రీపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు సమస్యల గురించి మాట్లాడాలంటే ఒక్క శ్రీపాల్ రెడ్డి సార్ తప్ప ఎవరు లేదు. సో రేపు ప్రభుత్వంతో అనుసంధానం చేయడం కావచ్చు, చట్టసభలలో మన వాణి వినిపించడానికి కావచ్చు, అన్న ఒక్కరే ఉన్నారు. మీరు గమనించవచ్చు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 3 రోజులు మాత్రమే జరిగినాయి. 3 రోజులు మాట్లాడిన సమస్యలు తెలియని వ్యక్తులు మాట్లాడిన తీరును గమనించండి, సమస్యలు తెలిసిన వ్యక్తి మాట్లాడిన తీరును గమనించండి. ఏదో గెలిచినాం కాబట్టి మాట్లాడాలా కాబట్టి 1-2 సమస్యలపై మాట్లాడి చేతులు దొరుకుతున్న వ్యక్తులు ఇతర ఎమ్మెల్సీలు. కానీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను అనుసంధానంగా తీసుకొని ఆ సమస్యను చట్టసభలలో మనందరి వాణిని వినిపించి, ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, మీ అందరూ రాష్ట్రంలోని మహిళా సోదరులు అందరూ కోరే సమస్య ఒకటే. PRPU ఆధ్వర్యంలో గతంలో 5 ప్రత్యేక సెలవులు మంజూరు చేయించింది, 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించింది. కానీ చైల్డ్ కేర్ లీవ్ అనే నిబంధన 18 సంవత్సరాల వరకు మాత్రమే వాడుకునే అవకాశం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 180 రోజులు ఇచ్చి ఎంటైర్ సర్వీస్ మొత్తంలో వాడుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మొట్టమొదట అసెంబ్లీలో గొంతు వినిపించిన వ్యక్తి గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇదే కాకుండా ఇందాక మీరు వస్తున్నప్పుడే అన్న మాట్లాడుతున్నాడు, టెట్పై రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి, గత ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో కొట్లాడి 30% ఫిట్మెంట్, వైస్ ఉత్తర్వులు, CPS ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించిండు. ఇప్పుడు ప్రధానమంత్రితో కూడా కొట్లాడాలని మాట్లాడడం జరిగింది. కానీ మీరు మాట్లాడకన్నా ముందే అన్న ఇటీవల జాతీయ సంఘాలలో ప్రధాన సంఘమైన AFTOకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు శ్రీపాల్ రెడ్డి అన్న. మరి ఆ దేశంలోని అన్ని సంఘాలు, జాతీయ సంఘాలు సుమారు 8 ఉంటాయి. దాంట్లో 6 ఏకంగా అయ్యి ఈరోజు చలో ఢిల్లీ పేరు పెట్టి మరి ఫిబ్రవరి 5వ తేదీన జంతర్ మంతర్ దగ్గర
నిరసన కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకునే విధంగా మరి కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ టెట్టుపై మనం ఎలాంటి చింతన పడాల్సిన అవసరం లేదు. త్వరలో వర్కింగ్ టీచర్స్ అందరు కూడా ఎగ్జామ్షన్ దొరికే విధంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పించే బాధ్యత గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారిని పిఆర్క్యూ సంఘానికి అనే సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఏది ఏమైనప్పటికీ మీ అందరికి తెలియజేసే అంశం ఒకటే, మనమందరం కూడా గతంలో ఈ ప్రాంతంలో మన అభ్యర్థి ఓడిపోయారు. రేపు రాబోయే రోజుల్లో రాబోయే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న మీ అందరికీ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఒకే ఒక్క విన్నపం, మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు అన్నకు తోడుగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇంకొక అభ్యర్థిని మనం గెలిపించుకున్నట్టయితే మన సమస్యలు ఇంకా వేగవంతంగా పరిష్కారమయ్యే విధంగా సంఘం కృషి చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉర్దూ మీడియంలో ఎలాంటి సమస్యలున్నా గతంలో 2 మార్లు మీ సమావేశాలకు హాజరు కావడం జరిగింది. రాబోయే రోజుల్లో పదోన్నతులు ఇచ్చే సమయంలో కావచ్చు, లేదా ఇతర అంశాలలో కావచ్చు, పదోన్నతులలో మీరు కోరుకునే ప్రధాన అంశం ఉర్దూ మీడియంలో ప్రాథమిక పాఠశాలలో పిఎస్హెచ్ఎం పోస్ట్ అనేది లేదు. దాన్ని పెట్టించే విధంగా ఇప్పటికే ప్రాతినిధ్యం చేసిన వ్యక్తి గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా డి రిజర్వేషన్ కూడా తొలగించి పదోన్నతులు ఇప్పించే విధంగా మరి గౌరవ ఎమ్మెల్సీ రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కేఆర్.